అవసరం అయితే మాత్రం ఉంది. ఓకే ఓకే. సో మురళీ మనోహర్ గారు బూటకప్ ఎన్కౌంటర్ అని అంటున్నారు. ప్లస్ కోదండరామ్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పటికి కూడా పోతున్నారు కదా, సరే సంఖ్య తగ్గినా సరే పోవడం అయితే పోతున్నారు. తన స్టూడెంట్ కూడా చనిపోయింది అని చెప్పారు ఆయన. అవునవును, అక్కడ కూడా ఇప్పుడు సరెండర్ అయిన దాంట్లో కూడా లీడర్లు అలా ఉన్నా వెనకాల చూస్తే చిన్న పిల్లలే ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. పోతుండవచ్చు, ఇప్పటికి కూడా పోతుండవచ్చు. ఎప్పటి వరకైతే అక్కడ ఏదో జరిగిపోతుంది అనే భ్రమ ఉన్నంత కాలము పోతారు తప్పకుండా. కానీ తుపాకీతో సాధించేది కాదు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, దానికే ఒక తుపాకీ ఉంటుంది. ఆ తుపాకీ రాజ్యం వెళ్ళాలి. ఇంకో తుపాకీ అంటూ ఈ దేశంలో వస్తే అది ఎటుగాని ఒక ఇదైపోతుంది. అది సరైన మార్గం కాదని చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు జంపన్న గారు అనుభవంతో చెప్తున్నారు. పెద్దలు ఈ రాష్ట్ర కమిటీ చీఫ్ గా పనిచేసేవారు. అయినా ఎంత నిర్బంధంగా చెప్తున్నారంటే అది సరైన మార్గము కాదు అని బల్ల గుద్ది చెప్తున్నారు కదా. నిజంగా నేను వారిని ఎట్లా బ్రేక్ చేసినా తక్కువని. కానీ ఇప్పుడు ఇంత పెద్ద మనిషి కదా సార్, కోదండరామ్ సార్. మేము ఇప్పటికి సారే అంటాం, వేరేలాగా అన్నికే రాదు. ఎందుకంటే మా ప్రొఫెసర్ మా ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో. కానీ ఎంత కవర్ చేస్తున్నట్టు మాట్లాడడం, తుపాకీ పట్టడం చాలా కష్టము. ఆ జీవితం చాలా తెలియదా అండి ఇదాన్ని? ఆ జీవితం చాలా కష్టం అని మనకు తెలియదా? కానీ అయినా సరే వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నారు. ఈ కవర్ చేసే విధానం ఉంది కదా, ఈ మాటల కారణంగా వెళ్తారు వాళ్ళు. అక్కడ ఏమో ఉంది అని వెళ్తారు వాళ్ళు. అందుకే నేను అంటున్నాను రిపీటెడ్ గా, వాళ్ళు మంచోళ్ళే పోయిన వాళ్ళు. వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. కనీసం తెలుసో తెలియక తప్పు ఒప్పు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒక నిబద్ధత ఉంది. ఏదో సాధించాలనేటువంటి తపన ఉంది వాళ్ళకు. కనుక వాళ్ళు కాదు, ఈ విషయాన్ని వాళ్ళ మెదడులో నింపేటువంటి ఈ పని ఉంది చూడండి, ఇది ప్రమాదం. ఈ దేశాన్ని నిర్బంధంగా చెప్పగలగాలి. ఒకరు ఒకలాగా ఇంకొకరు ఒకలాగా చెప్పడము. ఈ ప్రభుత్వాన్ని నేను నిందించలేదు, కానీ సార్ ఏమనుకున్నా అంటే నెగిటివ్ గా తీసుకున్నారు. నేను రెండు నడుస్తున్నాయి కంటిన్యూస్ గా ఒక నిబద్ధతతో దీన్ని పూర్తి చేయాలి. ఈ దేశానికి ఇది నష్టం జరుగుతుంది అని ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. అనేక తుపాకులు నడుస్తున్నాయండి. మన డాక్టర్ల తుపాకులు చూసాం మనం. ఏమైతాయో ఎప్పుడు పేరుతాయో తెలియదు. ఎన్ని వేల మంది చావాల్సిందేనో తెలియదు. ఇంటెలిజెన్స్ ఎంత 24 గంటలు పనిచేస్తున్నా కూడా ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడైనా పనిచేస్తే ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? ఎంత నిబద్ధత ఉంటే ఇవి ఆపగలుగుతాం మనము? ఎవరినని ఆపాలి? ఏ తుపాకినని ఆపాలి? కనుక నేనేమంటున్నానంటే ఈ విషయాన్ని ఇప్పుడు ఈ ఇండాక్ట్రినేషన్ అని అంటాం. ఇప్పుడు ఈ డాక్టర్లకు అందరికీ ఒక డాక్టర్ వాడు జమ్మూ కాశ్మీర్ వాడు ఇమాము వాడి యొక్క ఇండాక్ట్రినేషన్ కారణంగా వీళ్ళందరూ కూడా ఈరోజు బాంబులు పీల్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు చదువు లేదా? వాళ్ళకు గొప్ప చదువులు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. కానీ వాడికి ఇచ్చి మెదడుకు మేత ఏదైతుందో దానికి కారణం కాదు. వాడికి పేదరికం ఉందా? దానికి పేదరికం అవసరం లేదు, దేనికి అవసరం లేదు. కానీ ఈ విషయం ఇచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు కొందరు. ఈ విషయం ఇచ్చే వాడితోనే ప్రమాదం అంతా ఉంది. తప్పని నిర్బంధంగా చెప్పగలగాలి. ఇప్పుడు ఈ నరేటివ్స్ లో విషం అని మనం అనొచ్చా? విషం అనడం కరెక్ట్? దేశ వ్యతిరేకంగా చేసేది ఏదైనా విషయమేనండి. నేను చెప్తున్నాను కదా, ఒక రాజ్యాంగం ఒక తుపాకీ కావాలి. రెండో తుపాకీ ఏదైనా ఏ పేరు మీద సమర్థించు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఏమని ప్రకటించాడు, మీరు సరెండర్ కాండి, ఇది కాండి, ఈ పేదరికం ఉన్నంత కాలం, ఇది ఉన్నంత కాలం ఈ నక్సలిజాన్ని ఎవరు అంతం చేయలేరు. ఇదేం స్టేట్మెంట్ ఇది? మరి నువ్వు ఎందుకున్నావు చెప్పు? నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనావు? ఓట్లేసి గెలిపించింది పేదరిక నిర్మూలన కోసమే కదా. డెమోక్రసీ దేని కొరకు ఉంది? మరి ఆ పేదరిక నిర్మూలన ఏమో నక్సలైట్లు చేస్తారు, మీరేమో కాంట్రాక్ట్ ఇచ్చి దుబ్బుక తింటారా మొత్తం? ఏం పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. కనుక మీరు ఉన్నదే పేదరిక నిర్మూలన కోసం. ఎక్కడ ఈ డిస్కషన్ లోనే, మీడియా డిస్కషన్ లోనే ఈ చర్యలను నిర్బంధంగా అటు ఎటు ఆలోచన. ఇప్పుడు జంపన గారు నేనేమంటున్నానంటే ఖండించారు కదా, అంత వోకల్ గా ఖండించాలి పెద్ద మనుషులు. మళ్ళా దానికి స్మోక్ కవర్ ఇచ్చేది, అది ఇచ్చేది, లేకపోతే అవతల వాళ్ళు రాజ్యాంగమే కథం పట్టిస్తున్నారు, ఇవన్నీ కూడా కథం పట్టిస్తున్నారు. ఇదంతా ఏందండి? మనం ఒక చర్చలో కూర్చున్నప్పుడు
ఏం చేయాలంటారు? ఇప్పుడు నేను ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక పెద్ద ఉద్యమము, నో డౌట్. మంచో చెడో, ఇంట్లో మంచి ఉంది చెడు ఉంది, పెద్ద ఉద్యమము, నమ్మారు, చేశారు. ఇప్పుడు మార్పు వస్తున్నటువంటి సందర్భంలో పెద్దలు ముఖ్యంగా అంటే నాయకత్వమే మార్పు దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద నాయకులు వచ్చేసి అక్కడ సరెండర్ అవుతున్నారు, ఇక్కడ కరెక్టే సరెండర్ అవుతున్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధన మేరకు తుపాకులతో సహా ఉద్యమాన్ని క్లోజ్ చేసి రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని సరెండర్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఈ ఉద్యమాన్ని క్లోజ్ చేసేటువంటి పని ఒకవైపు జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అదేం కాదులే, మీకెందుకు, రాండి, తుపాకులు ఏదైనా పెట్టి రాండి, వచ్చేటోళ్ళు రాండి. ఇంటికి వచ్చే వాళ్ళంతానేమో ఆరోగ్యం బాలేక వస్తున్నట్టు, ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతూ వస్తున్నట్టు, అక్కడ తుపాకులతో సరెండర్ అవుతున్నారు, నవ్వుతూ సరెండర్ అవుతున్నారు, కాస్తంత రాజ్యాంగాన్ని కూడా చేతిలో తీసుకున్నారు కనుక వాళ్ళు ద్రోహులు అవుతారా? ఇది ఏం నరేటివ్ నడుస్తుంది మీడియాలో అని అంటున్నాను నేను ఈ నరేటివ్ ను ప్రశ్నిస్తున్నాను. ఎక్కువ ఈ తెలంగాణలోనే జరుగుతుంది ఇదంతా కూడా. వాళ్ళు చాలా గొప్పలు, తుపాకీని ఇచ్చేసి రాజ్యాంగాన్ని తీసుకున్న వాళ్ళు చాలా గొప్పలుగా నేను వర్ణిస్తున్నా. తప్పులు జరిగినా సరే వాళ్ళు ఒక మంచి కోసం, ఈ దేశం యొక్క హితం కోసం కనుక వాళ్ళేం చేతగాని వాళ్ళు కాదు, వాళ్ళు అన్ని చూసిన వాళ్ళే. చివరి 60 ఏళ్ళు ఉద్యమంలో ఉండి ఎప్పుడు ప్రాణాలు చెప్పన గారి ప్రాణంతో ఉన్నారు కనుక ఈ రోజు మాట్లాడుతున్నారు, లేకపోతే ఏం మాట్లాడతారు చెప్పండి? కనుక వాళ్ళు మార్పు దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు పెద్ద మనుషులు ఎట్లా ఉండాలి? కోదండరాం గారు లొంగిపోవడాన్ని ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? మీరు కూడా లొంగిపోమని అంటున్నారా? మురళి గారు నేను చెప్పింది అసలు అర్థం కూడా చేసుకునే ప్రయత్నం చేయలేదు. నేను 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నా. మొదటిది ఏంటంటే, మీరు ఈ తెలంగాణలో సరెండర్ అవటం తప్పు, ఛత్తీస్గఢ్ లో సరెండర్ అవటం, మహారాష్ట్రలో సరెండర్ అవటం కరెక్ట్ అనే పద్ధతిని అది నేను తప్పు పడుతున్నా. చాలా మీరు తప్పు పడుతున్నారనే మాట నేను అన్నాను, కానీ నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద ఈ ప్రభుత్వం కూడా సహకరించాలి, వేరే లైన్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను జోక్యం చేసుకోవాలి, బాధ్యత మీది వినాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చి సరెండర్ అయితే ఇది తప్పు అన్నట్టుగా ఇది కరెక్ట్ కాదు. ఇది నేను చాలా సీరియస్ గా నేను చెప్తున్నది ఏంటంటే, అక్కడికి ఏదో తెలంగాణలో మళ్ళీ నక్సలైట్లందరికీ వీళ్ళు తుపాకులు ఇచ్చి కొట్లాడండి అని దేశం మీదకి వీళ్ళని పంపిస్తున్నట్టుగా మాట్లాడటం ఇది సమంజసం కాదు. ఇది మీరు ఛత్తీస్గఢ్ లో ఈ భరత్ గారి మాట జాగ్రత్తగా వినండి. మీరు ఛత్తీస్గఢ్ లోనే చర్చలు జరిపి ఒక అవకాశం ఇచ్చి ఉంటే అక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మేము ఒక మార్గం, ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవటానికి మాకు అవకాశం కలిగేది. అది లేనప్పుడు ఈ ఒత్తిడి పెరుగుతున్నప్పుడు రకరకాల మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోవటంలో సాయుధ పోరాటం పైన నిర్ణయం తీసుకోలేక జంపన్న గారు అన్నట్టు వెళ్ళిపోతున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడనే గనక ఈ చర్చలకు వెసులుబాటు కలిగించి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. అక్కడనే అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళే ఒక ప్రత్యామ్నాయ పంతా ఎంచుకునే వాళ్ళమేమో అని సరెండర్ అయిన వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నది. అది మల్లోజుల వేణుగోపాలు, లేకపోతే అక్కడ ఇంకొక మన తక్కలపల్లి వాసుదేవరావు గారు వాళ్ళు చెప్పిన మాటే నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఇది కొత్తగా నేను తేల్చి చెప్పింది కాదు. మాకు అవకాశం ఇచ్చు ఆయన అన్నాడు కదా, తక్కలపల్లి వాసుదేవరావు గారు అన్నారు కదా, నేను డిప్యూటీ సీఎంతో అన్నా మీరు మాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి వచ్చి మేము ఈ ప్రకటన చేసి ఉండేవాళ్ళం, ఇవాళ మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం అనే మాట ఆయనే చెప్పింది. ఇవాళ ఏమైందంటే అక్కడ మీరు ఈ చర్చలకు వెసులుబాటు కలగకుండా ఒత్తిడి పెరిగినప్పుడు తలావో తొవ్వలో వెళ్ళిపోయినరు. కొందరు సరెండర్ అయి వచ్చిండ్రు, కొందరు ఇంకో రాష్ట్రానికి పోయినరు, కొందరు ఇంకో రాష్ట్రానికి పోయినరు. ఆ రాష్ట్రానికి పోతే మా రాష్ట్రమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోతే తప్పు లేదు, తెలంగాణకు రావటం మాత్రం నక్సలైట్లను ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అని అంటే ఇది కరెక్ట్ గా నేను అనేది. మీరు ఛత్తీస్గఢ్ లో మురళి గారు నేను చెప్పేది వినండి, మీకు మళ్ళీ మీకు ఇస్తాను. కోదండరాం గారు చెప్పనండి. నేను చెప్పేది ఏంటంటే ఛత్తీస్గఢ్ లోనే గవర్నమెంట్ కనుక జాగ్రత్త పడి ఉంటే, ఇంతకుముందు జంపన్న గారు కూడా అదే మాట అన్నారు, ఛత్తీస్గఢ్ లోనే కనుక అవకాశం దొరికి ఉంటే, చర్చించుకోవటానికి వెసులుబాటు ఉండి ఉంటే బహుశా అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. ఒక మార్గంలో ఛత్తీస్గఢ్ లో మీరు కట్టడి చేయటానికి కూడా, ఒక పంతా మార్చుకోవటానికి కూడా వాళ్ళకు ఒక అవకాశం కలిగేది అనేది వాళ్ళు చెప్పిన మాటే, వాసుదేవరావు గారు చెప్పిన మాటే
నేను ఇవాళ మీకు దృష్టికి తీసుకొస్తున్నా. నేను కొత్తగా ఇన్వెంట్ చేసినటువంటి విషయం కాదు ఇది. రెండవది నేను మళ్ళీ చెప్తున్నా భరత్ గారు, ఇవాళ ఈ పంతా కరెక్ట్ కాదు, ఇది నిలుస్తుంది నిలవది, ఈ విషయం ఒక అభిప్రాయానికి ఇక్కడ వచ్చిన అందరం కూడా ఒక మాట ఏమంటున్నామంటే, సరే ఈ మార్గం కాదు ఇంకొక మార్గం ఆలోచించుకోవాలి. నేననేది ఏంటంటే, ఇలా బయట ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఒక బాధ్యత ఏముంటదంటే, ప్రత్యామ్నాయం అనేది సాధ్యం అనేది రుజువు చేయాలి. రుజువు చేసి దాన్ని గట్టిగా నిలబెట్టాలి. భారతదేశంలో ఇంకొక మార్గం అవసరమే లేదు అనే ప్రయత్నాన్ని చాలా సీరియస్ గా చేయాలి. శాంతియుతమైన మార్గంలో చట్టబద్ధంగా ఇది సాధ్యమవుతుంది అనేది మనం రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం నడిచింది, శాంతియుతంగా నడిచింది. శాంతియుతంగా ఈ ఉద్యమం నడిచినప్పుడు ఢిల్లీలో మాతో చాలా మంది ఉన్నతాధికారులు కలిసినప్పుడు అడిగినారు, మరి మీ దగ్గర రకరకాలైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి కదా అని. అంటే ఈ ఉద్యమం, ఈ మార్గం విజయవంతం అవుతుంది అనే నమ్మకాన్ని మీరు కలిగించే ప్రయత్నం చేస్తే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించరండి, దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా మేము చాలాసార్లు చెప్పినాం. ఇవాళ మనలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యామ్నాయం సాధ్యమే. చట్టబద్ధంగా మనం నిలబడి కొట్లాడటానికి రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటును మనం ఉపయోగించుకోవచ్చు అనే విశ్వాసాన్ని కలిగించాలి. ఆ విశ్వాసాన్ని కలిగించటం, సరెండర్ కావటానికి ప్రయత్నం ఎంత ముఖ్యమైతుందో ఆ ప్రత్యామ్నాయం నిలవగలుగుతుంది, అది న్యాయం అందించగలుగుతుంది. పేద ప్రజలకి ఈ దేశంలో ఆ మార్గమే సరి అయిన మార్గం అని చెప్పి మనం రుజువు చేయవలసినటువంటి బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది. ఆ బాధ్యత మీద ఎక్కువ దృష్టి పెడితే ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దాని మీదనే చర్చ దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను గట్టిగా నమ్ముతున్నా. జంపన్న గారు, మనం ఒక 7 minutes లో క్లోజ్ చేయాలి. మీరు ఒక 3 minutes, మురళి గారు 3 minutes.